ఉద్దేశం స్థలాన్ని ఆక్రమించడం కావచ్చు. బట్ హిందువులు అడుగుతుంది ఇక్కడ కేవలం ఆలయం గురించి భూమి మాత్రమే, ప్రభుత్వం ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు అంటున్నారు. అయినా కూడా అంటే మనం గత 100 ఏళ్ళుగా చూస్తున్నాం, 100 ఏళ్ళకి పైబడి హిందువులకు అన్యాయం ఎప్పుడూ చేయడానికి సిద్ధంగా, హిందువుల్ని విడగొట్టడానికి సిద్ధంగా, హిందూ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీయే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఇలా ఉండడం ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు. కానీ ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆశ్చర్యపోవాలి. హిందువుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని, ఈ తెలంగాణని, ఈ ధర్మాన్ని రక్షించగలవు. కేవలం ఏదో చేతికి తాడుందనో మొఖాన బొట్టుందనో వాడిని హిందూ అనుకుంటే ఇలాగే బంగపోతాం. ఉచితాలకి ఆశపడితే ఇలాగే మోసపోతాం. వేరే మతాల వాళ్ళతో జరిగితే పొజిషన్ ఎలా ఉండేది?